ఎవరికి ఇచ్చారు? ఎవరు అధ్యక్షుడు? ఎవరు ఇంకా కాలే కదా. రామచంద్ర అవుతారు అనేది వార్తలు వస్తున్నాయి, అందులో వాస్తవం లేదా? సాయంత్రం ప్రకటిస్తారు. సాయంత్రం చెప్తారు నామినేషన్స్ తర్వాత. ఎవరు నామినేషన్ ఇస్తారో నామినేషన్స్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు. దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి మీ అధ్యక్ష ఎన్నికలో చంద్రబాబు వస్తాం లేదా? ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు వాటిని. ఎవరు సోషల్ మీడియా పెడుతున్నారు, నేను కూడా చూసినాను. అధ్యక్షుని కోసము, అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు. అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు. ఎవరి వాళ్ళకి ఆలోచన. రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమవుతుంది? చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు. కాబట్టి ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు. లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది.